వెల్కమ్ టు పూరా లోకల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మియాపూర్కు సంబంధించిన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. దానిపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే హైదరాబాదు నగరానికి బ్రతుకు తెరువు కోసం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు చిరు వ్యాపారులు. వాళ్ళు ఉండడానికి కనీసం అంటే అద్దెకు ఉండడానికి 10,000 నుండి కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉండడం, గత ప్రభుత్వాలు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇస్తామని చెప్పడంతో వారికి అందలేకపోవడంతో ఒకేసారిగా అంటే మియాపూర్కు సంబంధించిన 100-101 సర్వే నంబరు ప్రభుత్వ భూమి అని తెలుసుకొని గత 2-3 రోజుల క్రితం అంటే అక్కడ 2,000 మంది సుమారుగా పేద వాళ్ళు గుడిసెలు వేయడం జరిగింది. దీంతో అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంటే అక్కడ ఎవరు వెళ్ళినా, పోలీసు అధికారులు వెళ్ళినా, ప్రభుత్వ అధికారులు వెళ్ళినా కానీ వాళ్ళు మాకు డబుల్ బెడ్రూమ్ అన్నా ఇవ్వండి, ఇళ్ల స్థలాలన్నా కేటాయిస్తే ఇక్కడ నుండి వెళ్ళిపోతామని చెప్పడం జరిగింది. ఇదే అంటే గత 3-4 రోజులుగా ఇదే తంతుగా మారింది. శనివారం రాత్రి నిన్న అంటే అక్కడ ఉన్న ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు పోలీసుల పైన అంటే పోలీసులు వాళ్ళను చెదరకొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళు ఒకేసారి అక్కడ ఉన్న పేద ప్రజలు పోలీసులపై రాళ్ళు రువ్వడం జరిగింది. అక్కడ నుంచి పోలీసులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. 100-101 గల సర్వే నంబర్లో ఇది మియాపూర్ దీప్తి శ్రీనగర్లో ఉన్నది. ఇది దీనికి సంబంధించి ఏంటంటే 504 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇది హైకోర్టు అంటే ప్రభుత్వానికి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వ భూమి అంటే గతంలో 30 మంది దీన్ని కొనుగోలు చేసినట్టుగా వాళ్ళు హైకోర్టును సంప్రదిస్తే హైకోర్టు ఇది కాదు ప్రభుత్వ భూమి అని తేల్చి చెప్పింది. ఈ విషయంలో అంటే వాళ్ళు హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. ఈ సర్వే నెంబర్కి సంబంధించింది సుప్రీంకోర్టులో కేసు అంటే వివాదంలో ఉంది. అయినప్పటికీ అంటే 2003 సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఒకటి వెల్లడించింది. ఈ భూమికి సంబంధించిన దానిలో ఏమైనా కట్టడాలు కానీ ఎవరైనా ఆక్రమణ చేయడం నేరమని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అంటే గత ప్రభుత్వాలు అంటే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వని పక్షంలో ఒకేసారిగా పేదవాళ్ళు ఒక 2-3 రోజుల క్రితం అక్కడికి వెళ్ళి గుడిసెలేశారు. దీనికి అంటే వీరికి నాయకత్వం వహించింది ఎవరు అని పోలీసులు ఆరా తీయడం జరిగింది. ప్రభుత్వ భూముల్లో కబ్జా చేయడానికి ముందుగా అంటే సంగీత, సీత, సంతోష్ అనే ముగ్గురు అంటే అక్కడ ఉన్న పేదవాళ్ళను రెచ్చగొట్టే విధంగా వాట్సాప్లో మెసేజ్లు ఇచ్చి ఒక కమ్యూనిటీ హాల్లో సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళని ఏకం చేసి ఒకేసారిగా ఒక 2,000 మంది ఈ మియాపూర్కు ప్రభుత్వ భూమికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అక్కడ గుడిసెలు వేసిన సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వారికి ఎంత నచ్చజెప్పినా అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు కూడా వచ్చి ఇది ప్రభుత్వ భూమి, ఇక్కడ నిర్మాణాలు కానీ ఎలాంటి చేపట్టరాదు, మీ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పినప్పటికీ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళలేక మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారా, ఇండ్ల స్థలాలు కేటాయిస్తేనే మేము ఇక్కడ నుండి వెళ్తామని భీష్మించి జరగడంతో నిన్న లాఠీ చార్జ్ జరిగింది. దీంతో ఈరోజు రంగారెడ్డికి సంబంధించిన సిపి అవినాష్ మహంతి సర్వే నంబర్ను పరిశీలించి అక్కడ ఉన్న వారిని ఎవరైతే వెళ్ళిపోవాలని ఒక 1000 మంది పోలీసు బలగాలతో అక్కడ మోహరించడం జరిగింది. అక్కడ ఉన్న వారిని తరలించడం జరిగింది. ఆ ప్రాంతాన్ని మొత్తం 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకోవడం జరిగింది. అక్రమ కబ్జాలకు పాల్పడతారో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా అమలు చేయాలని ఇటు ప్రభుత్వం కూడా చెబుతుంది. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వని పక్షంలో అంటే ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి రావడం ఇది సంచలనంగా మారిందని చెప్పచ్చు. పోలీసులపై రాళ్ళు రువ్వి అంటే వాళ్ళను పట్టుకోవడానికి పోలీసులు చూస్తున్నారు. ఇప్పటికే అంటే సంగీత, సీత, సంతోష్తో పాటు మరో 7గురిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇది అంటే 144 సెక్షన్ ఈ నెల 29 రాత్రి వరకు ఉంటుందని కూడా పోలీసులు చెప్తున్నారు. రంగారెడ్డికి సంబంధించిన కలెక్టర్
ఎంవి భూపాల్ రెడ్డి కూడా ఈరోజు రావడం జరిగింది. వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకొని ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన వారిపైన కఠిన చర్యలు తీసుకోబడుతుందని కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.